చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రాలపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అసత్య ప్రచారాలు సిగ్గుచేటని టీడీపీ అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి దుయ్యబట్టారు. అన్నమయ్య జిల్లా రాజంపేట టీడీపీ కార్యాలయంలో మేడా విజయశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. నాకు తెలిసినంత వరకు ఈ రోజైనా ఒక మాట చెప్పగలను. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నంద్యాలలో ఎస్పీఓ రెడ్డికి ఉన్న డిస్టిలరీస్ ఓనర్ అయిన ఎస్పీఓ రెడ్డి కూతురిని బెదిరించి తన చేతిలోకి తీసుకొని అక్కడ నాసిరక మద్యాన్ని తయారు చేసి నాకు తెలిసినంత వరకు 10,000 కోట్ల రూపాయలు ఈ ఒక్క పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సంపాదించాడు మందులు. ఇట్లాగా మీ సామంతరాలు చాలా మంది ఉన్నారు. ఒక ఆయన తెల్లండి గారిని ఒక ఆయన విజయసాయి రెడ్డి, సత్యనారాయణరెడ్డి, రకరకాల దుర్గుణాలైన వ్యక్తులంతా మీ ఎంటబడి ఉంటారు. వారందరూ కూడా వేల కోట్లు సంపాదించారు. ఆ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది? అసలు 3,000 రూపాయలు ఓడుకు పెంచే సత్తా మీకు ఎక్కడుంది? జగన్మోహన్ ఆస్తి ఎంత? 2004లో, 2010లో మీ ఆస్తి ఎంత? 2014లో మీ ఆస్తి ఎంత? ఈ రోజు 3,000 రూపాయలు పెట్టి మీరు ఓటుకు పంచి మీరు మళ్ళీ అధికారం రావాలని ఎట్టగలగన్నారు. ఆ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇదే రాజంపేటలో 85 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మాట వాస్తవం కదా. మొన్న వైకాపా పార్టీ 2024 ఎలక్షన్లో ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? 3,000 రూపాయలు ఓటుకి ఇవ్వడానికి మీకు శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా కూడా జైల్ బ్రాండ్స్, గనుల్లో మాఫియా, ఇసుకలో మాఫియా, వర్కుల్లో మాఫియా. ఎవరిని వర్క్ టెండర్ వేయకుండా కేవలం మీకు సంబంధించిన వర్కులే టెండర్లు వేయాలా, మీకు సంబంధించిన కంపెనీలే పనులు చేయాలా, మీకు సంబంధించిన కంపెనీలకే బిల్లులు రావాలా. ఈ రోజు 1,90,000 కోట్ల రూపాయలు ఈ రోజు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఈ రాష్ట్రంలో రకరకాల సివిల్ వర్క్స్, మెకానికల్ వర్క్స్, రకరకాల వెండర్లు ఏదైతే సప్లై చేశారో గవర్నమెంట్ కి, ఈ రోజు 1,90,000 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయంటే అసలు ఈ జగన్మోహన్ మనిషేనా? ఒకసారి అర్థం చేసుకోండి. చీము నెత్తులు ఉన్న మనస్తత్వం ఉన్న వ్యక్తి అయితే గత 5 సంవత్సరాల్లో 1,90,000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ ఆపిన మాట వాస్తవం కాదా? మీరు మీ అనుయాయులు ఎక్కడెక్కడ డిస్టిలరీస్ మీరు బెదిరించి మీ అందుబాటులోకి తీసుకున్నారో పేర్లతో సహా బయట పెడతాం అవసరమైన రోజు. నాకు తెలిసినంత వరకు ఈ రోజైనా